శ్రీరంగహర్మ్యతలమంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామహ అని రోజు చదువుకుంటున్నాం తల్లిని. ఆ తల్లి ఎవరు? శ్రీరంగంలో ఉన్నది. ఆ మేడలో దీపం పెట్టారట. ఎక్కడ దీపం పెట్టారు? శ్రీరంగంలో. ఎవరా దీపం? తల్లి రంగనాయకి. ఆ రంగనాయకిని లక్ష్మీదేవిని దీపం అంటారు. ఇది మనకి సంప్రదాయం చేతనే సాయంకాలం దీపం పెట్టగానే ఇలా చూసుకుంటుంటారు ప్రతి వాళ్ళను. ఏమిటిది దీపం పెడితే ఎందుకండి? లైట్ వెలిగిస్తే దండం ఏమిటి? ఎవరికి దండం? కరెంటుకి దండమా? బల్బుకు దండమా? దేనికి దండం? కాదు. ఆ కరెంటులో వచ్చిన వెలుగు మా అమ్మ వల్ల వచ్చింది. మనలో వచ్చిన వెలుగు ఎవరి వల్ల వచ్చింది? అమ్మ వల్ల వచ్చింది. ఏమిటి నీలో వచ్చిన వెలుగు? నాకు ఉపాయము వాడే, వేరొక ఉపాయం ఇది నాకు లేదు, నేను వాడిని చేరడానికి వాడే ఉపాయం అనే జ్ఞానం ఈ లోపల ఎప్పుడు కలిగితే అప్పుడు నీ లోపల వెలుగు వచ్చినట్టు లెక్క. ఈ బల్బులోకి ఆ వెలుగు రాగానే ఏం చేయాలి? నువ్వు దీపం వెలిగించగానే దండం పెట్టినట్టు ఒక మాట అమ్మకి దండం పెట్టాలి. అంటే దీపానికి దండం ఎవరు పెట్టరు, అమ్మకి దండం పెడతారు. అది మనకి నేర్పుతోంది తల్లి. కోల వెళ్ళెక్కే మాకు పక్కన లైట్ కావాలయ్యా అంటే వారు అమ్మవారు కావాలి. కొడియే ఓ జెండా కావాలి మాకు. ఇది మనం పట్టుకోవాలండి. ప్రొసెషన్ వెళ్ళేటప్పుడు ముందు ఏ పార్టీ వస్తుందో తెలియడానికి చూడండి. పార్టీల వాళ్ళ ప్రొసెషన్లో ముందు బ్యానర్ పెడతారు. మనకి అలాగో బ్యానర్ పెట్టండి. ఏమిటిది? అయా ఇది నీరాట్టమునకు వెళుతున్నటువంటి గోష్ఠి, ఇది స్నానవ్రత గోష్ఠి, ఇది మార్గశీర్ష వ్రత గోష్ఠి, ప్రొసెషన్ ఉత్సవము అని పెట్టండి. మనం పెట్టాము ఇందులో ధనుర్మాసోత్సవములు. ఈ ధనుర్మాసోత్సవములు అన్నది మన బ్యానర్. ఏమిటి ఇది? ఎందుకండి ఇది అంటే ఈ కొడి ఎవరో తెలుసా? మేము భగవంతునికే కాదు భగవద్భక్తులకు మేము చెందినవారము, భగవద్భక్తులకు చెందినవారమని తెలియాలి మనం. అంటే మనం కేవలం భగవంతునికే శేషత్వం, భగవంతునికే పారతంత్ర్యం పనికిరాదు. భగవంతులు ముందు నడుస్తూ ఉంటే, వారి వెనకాల మనం నడుస్తూ ఉంటే అమ్మ ఏమిటి చేసింది? నాయనా నీకు భగవంతుడు ఉపాయం, వారి తర్వాత ఇదిగో ఈ భాగవతుడు ఉపాయం అని మనకు తెలిపిన వారెవరు? లక్ష్మీదేవి. ఈమెను పురుషకారము అంటారు, మధ్యవర్తిని అంటారు, ఘటకురాలు అంటారు. ఆ తల్లి నిన్ను నీకు తెలియజేస్తుంది, ఆయనని నీకు తెలియజేస్తుంది. నువ్వు కనిపిస్తావు దీపం పెడితే, ఎదురుగా ఉన్నవారు కనిపిస్తారు. రెండూ కనపడితే అది దీపం. ఏవి రెండు కనపడాలి? నేనెవడనో తెలియాలి, వాడెవడో తెలియాలి, వాడికి మనకు ఉండే సంబంధం తెలియాలి. ఆ తెలియజేసేటువంటి తల్లి దీపం. ఇప్పుడు జెండా కావాలి. జెండా ఏమిటండి అంటే, జెండా అంటే మనం ఒకసారి అనుష్ఠానం రావాలి. శేషత్వం తెలిసింది, మేము ధర్మాలకి అంతా వారి కృపండి, అంతా వారికి కటాక్షండి అంటూ ఉంటాం. ఏది ఒక్క మరొక్క ఏదైనా సమర్పించు, మరొకటి కైంకర్యించి ఏమిటోనండి అది చేసేదేవిడి, అంతా వాడిదే అంతా వాడిదే. అంటే సమర్పించడం మానేయడానికి అంతా వాడిదే. కాబట్టి అంతా వాడిదే అనేటువంటి జ్ఞానం కలిగితే చాలదు. ఏది చేసినా వాడి కటాక్షమే అంటే చాలదు. అనేది అనుష్ఠానం రావాలి, ఆచరణ రావాలి. మనము వెళ్ళకముందే మన జెండా చూస్తే ఏ పార్టీ వారు వచ్చారో ఎలా తెలుస్తుందో, అలాగే నువ్వు రాకముందే నీవెవరో తెలియడానికి నీ నడువడి తెలియజేస్తుంది. కాబట్టి ఒక శ్లోకం అర్థం కాకపోతే కిందని వ్యాఖ్యానం చూస్తే శ్లోకం అర్థమవుతుంది, కామెంటరీ చూస్తే శ్లోకం అర్థమవుతుంది. అలాగే నువ్వు ఎలాంటి వాడివో తెలియాలంటే ఏమిటి తెలియాలి? నీ నడువడి చూడాలి. ఏమి చూడకు. చదువు ఏమిటి చదువుకున్నావని అడగండి, మీకు ఏమిటి కర్మ ఆచరించారని అడగండి. వాటి వల్ల వాటి స్వరూపం నీకు తెలియదు. మరి దేని వల్ల తెలుస్తుంది? నడువడి వల్ల తెలుస్తుంది. వాడి నడువడి ఒక్కసారి 4 రోజులు పరీక్షిస్తే స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి ఆడదానికి ఆత్మకి రెంటికి నడువడి ప్రధానం. స్త్రీ యొక్క మంచితనం ఎలా తెలుస్తుంది? ఆమె నడువడిని పరిశీలించండి 4 రోజులు. అది పరిశీలిస్తే ఆమె స్వభావం గుర్తిస్తావు. నీ ఆత్మ యొక్క స్వరూపం తెలియడానికి ఏం చేయాలి? దాని నడువడి తెలియాలి, అనుష్ఠానం. అటువంటి అనుష్ఠానం ఉండాలి. కొడి తర్వాతది వితానమే. జెండాక మనకి పైన చాందిని అంటే మేలుకట్టు అది ఉండాలి. చాందిని ఎందుకండి అంటే షామియాన ఓ పెద్దది పట్టాలి. ఆ చివరి నుంచి చివరిగా మన ప్రొసెషన్కి అందరికీ ఒక పెద్దది పట్టేయాలి. ఎందుకు? వెళుతూ ఉంటే ఎప్పుడైనా చినుకు పడ్డదనుకోండి, ఆయన చందంగా టాయిలెట్ అయి వెళుతున్నాం పేరంటానికి, మంచి చీరలు కట్టుకున్నాం, చినుకు పడితే ఇవన్నీ పాడైపోవు. కాబట్టి ఇంతవరకు ఎన్ని సంపాదించుకోవచ్చాం? అనన్యార శేషత్వ జ్ఞానం సంపాదించుకున్నాం, ఆ పారతంత్ర్య జ్ఞానం సంపాదించుకోవచ్చాం, భాగవత సహవాసం సంపాదించుకొచ్చాం, భాగవత శేషత్వ జ్ఞానం సంపాదించుకొచ్చాం, ఆచరణ సంపాదించాం. ఇవన్నీ ఎంత ఆనందంగా ఉందో మాకు అన్నారో పోయిందే. ఇది వర్షం పడితే చెరిగిపోవడం. మరి ఏమిటి పడాలి? ఇదంతా స్వామి ప్రీతికి అని నీ లోపల తోచాలి. కానీ నా కొరకు అనే భావన కలగకూడదు. కాబట్టి దీని పేరు భోక్తృత్వ బుద్ధి నివృత్తి. భోక్తృత్వ బుద్ధి అంటే నేనే దీని చేత సంతోషమనందువాడను అనే బుద్ధి నీ లోపల తొలగవలను. ఇది తొలగితే బీదని శామియానా పట్టినట్టు. ఇవి మాకు కావలసిన వ్రతానికి కావలసిన పరికరాలని బాహ్యంగా 6 చెప్పారు, లోపల 6 చెప్పారు. బయటికి వర్షం పడడానికి చేసే వ్రతానికి
లోపలి మన ఆత్మస్వరూపము భగవంతుని చెందడానికి చేసేటువంటి వ్రతము అని చెప్పి ఇవన్నీ ఎక్కడ వస్తాయమ్మా, చాలా కష్టం, ఇవి కుదిరివి కావమ్మా అన్నాడు స్వామి. ఆ నిలయాయ్ పిలిచేశారు ఒక్క మాట. స్వామి అవాళ ప్రళయంలో ఈ ప్రపంచం అంతా ఏమైపోయింది, ప్రళయం అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందంటావు అంటే అంత వెనక్కి వెళ్ళిపోయింది. వెనకెవరు? మరి నేనే. అయితే అప్పుడు నీలో ఉందా? ఉంది. ఇంత ప్రపంచాన్ని కడుపులో పెట్టుకుని నువ్వు ఎంతున్నావు? ఇంతంత పిల్లడివి. ఎక్కడ పడుకున్నావు? లేత మర్యాక మీద. దేని మీద? నీటి మీద. ఆలిన్ ఇలై. ఆల్ అంటే మర్రి, ఇలై అంటే ఆకు. ఆలిన్ ఇలై మర్యాకు మీద సేరించిన వాడా విశ్వమునంతను ఉదరములో భరించి కేవలముగా ఆ మర్యాకు లేతాకు మీద పడుకుంటే కిందకి మునిగిపోవచ్చు, పడిపోవచ్చు అని బెంగ లేకుండా హాయిగా పడుకోగలవా? ఇంత దానిలో ఇంత విశ్వాన్ని ఇమర్చగలిగిన వాడివి, ఏమాత్రం లేత మర్యాకు మీద పడుకోగలిగిన వాడివి, మేము కోరిన కోరికలు తేలేవా? అఘటిత ఘటనా సమర్థుడివే తండ్రి, నీ శక్తి మాకు తెలియదా? అల్లిలయాయ్ మాలే సౌలభ్యం, అల్లిలయాయ్ పడత్వం, రెండూ మాకు తెలుసు. నీది నీ గొప్పతనము మాకు తెలుసు, నీ సౌలభ్యము మాకు తెలుసు. కాబట్టి అరళ్ కృప చూడుము అని ఇవాళ అందాల తల్లి మన గోపికలందరూ స్వామిని ప్రార్థించారు. రేపు స్వామిని ఏ భోగమో రేపు అనుభవిస్తాం. మంచి పదార్థం, మా తీయగా ఉంటుంది. అటువంటి పదార్థం ఒకటి రేపు పుచ్చుకుంటాం. అదే వ్రతంలో పొందవలసిన మహాఫలమని రేపు దాని అర్థం తెలుసుకుందాం. పాశురం చదువుదాం. శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారి విశేష కటాక్షం వల్ల వారి అనుగ్రహం చేత ఈసారి మేము ఇక్కడికి రావడం 26 రోజులు పూర్తయి 27వ రోజుకి రావడం జరిగింది. వారికి మనఃపూర్వకంగా సవినయంగా పాదాభివందనం చేస్తున్నాం. భాగవతోత్తములు మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత నమస్కారాలు చేస్తున్నాను. ఇది జన్మలో లభించని మహాభాగ్యం. తిరుప్పావై అందరం కలిసి అనుభవించడం చాలా అదృష్టం. ఎవరి మట్టిగా వారు చదువుకుంటే ఆ అనుభవం వేరు. ఇందరం కలిసి ఒకచోట చేరి అందరం ఆ తల్లి యొక్క గుణానుభవం చేస్తూ ఆ కృష్ణానుభవంలో నిమగ్నం ఉంటే మనం పొందే ఆనందం ఎవరికి వారికే తెలుస్తుంది ఎంతటి ఆనందం. అటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాం. దీనికి కారణం శ్రీ స్వామి వారు. వారు మన ఎదుటి విశేష అనుగ్రహం చేత చాలా శ్రమ తీసుకుని మన గోదావరంగనాథ కళ్యాణ మహోత్సవానికి వేరు చేస్తామని అంగీకరించారు. వారు చిన్నగా బయలుదేరి జగిత్యాల నుంచి తోవలో చూసుకొని విజయవాడ వెళ్ళి ప్రత్యేకంగా బయలుదేరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతారట. రాత్రి ఎంత శ్రమ చూడండి. అయితే మనకో మరి శ్రమ కాదు, మన ఆనందం. అయితే శ్రమ పెడితే ఆనందం ఎవడయా? శ్రమ పెట్టకుండా ఉండకూడదా అంటే ఆ ప్రేమ శ్రమ పెట్టాలనిపిస్తుంది. పసిపిల్లడికి నడక రాదు, నడక రాకుండా వాడిని నడిపిస్తుంది తల్లి, వదిలేస్తుంది. ఇప్పుడు ఓ ఓ ఓ ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే వీడు నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఉంటుంది. ఏమిటిది? ఆనందమా? కాదు, ప్రేమ. ఇక్కడ మనం స్వామిని శ్రమ పెట్టడము ప్రేమ చేత, కానీ అది ఒక వారిని భాషించాలని కాదు. కనుక వారు మన ప్రేమను గుర్తించి శ్రమ కోర్చి ఏం చేయడానికి అంగీకరించారు. వారికి నిజంగా మనం అందరం ఎంతో కృతజ్ఞతతో నమస్కారం చేస్తూ ఉండాలి. ఇంకా 26 రోజులు అయినాయి. ఇవాళ 27వ రోజు. ఈనాటి పాశురం చాలా విశేష పాశురం. విశేష పాశురం అంటున్నాం. ఏమిటి విశేషం
అంటే ఇవాళతో వ్రతం పూర్తయిపోయింది, ఫలం అనుభవించేసాం ప్రొద్దున్న. అయితే మరి ఏం రేపు ఎల్లుండి ఎందుకు, ఆ మరుసటి రోజు ఎందుకు, మొత్తం ఇంకా 3 పాశురాలు ఉన్నాయి, అప్పుడే అయిపోతే ఎలాగో అనిపిస్తుంది. ఇంకా ఫలము సిద్ధించిన తరువాత ఆ ఫలాన్ని కావాలి అని అడుగుతాను మేడం, మాకు ఫలాన్ని లాంటి నీ అనుగ్రహం కావాలి. అనుగ్రహానికి పేరేమిటి? ప్రసాదము. ప్రసాదం అంటే భగవద్ అనుగ్రహము చేత కలిగిన మనసులో కలిగిన నిర్మలత్వము. ప్రసాదం అనగా తేటగా ఉండుట, నీరు ప్రసన్నముగా ఉన్నది, ముఖము ప్రసన్నముగా ఉన్నది అంటూ ఉంటారు. ప్రసన్నం అంటే ఏమిటి? అంటే లోపల ఏ విధమైన దోషము లేదు. వారి ముఖం చూస్తే వారి కోపం కానీ ఆవేశం కానీ ఏమీ లేకుండా ఉన్నట్టు కనిపిస్తే చాలా ప్రసన్నంగా ఉన్నాడు స్వామి ఇవాళ అంటాం. అలాగే నీరు ప్రసన్నంగా ఉన్నది అంటే లోపల ఏ విధమైన ధూళి కానీ లేదా బురద కానీ లేకుండా అడుగున పడేసింది బయటకు కనిపిస్తూ ఉంటే ఆహా నీరంతా తేటగా ఉంది అనడానికి సంస్కృతంలో ప్రసన్నంగా ఉంది అంటాం. అంటే ఇవాళ మనం పొద్దున ఏం కోరాం? ప్రసాదం. ప్రసాదం అంటే ఏమిటి? మన మనస్సులో ఉండే మాలిన్యాలు తొలగడం, మన మనస్సుకి కలగాలి ఆ తేట తనం. ఏమిటి మనస్సులో ఉన్న కాలుష్యాలు? 2 ఉన్నాయి. మాకు ఒక సాధన ఉన్నది అని మనం అందరం అనుకుంటాం. అన్నమాట సాధన చేస్తున్నాం మనం అందరం. ఏమిటి సాధన? పొద్దున్నారే స్నానం చేయడం, అదొక సాధన మనకి. నీ మురికిపోవడం, నువ్వు స్నానం చేసి దేవుడికి ఉపకారంగా దేవుడి కోసం స్నానం చేశాను. అలాగే నువ్వు నువ్వు భోజనం చేయడానికి పెట్టుకొని దేవుడి ముందు మాట పెట్టి స్వామికి ప్రసాదం నైవేద్యం చేశాను. ఇవన్నీ మనం పెద్ద సాధనలు. ఆయన చాలా సాధన చేస్తాం. ఏమిటి సాధన అంటే దేవత అర్చన చేస్తాడట, దేవత పూజ చేస్తాడట, దేవత భగవన్ నామం స్మరిస్తాడట. ఇవన్నీ కానీ ఇవన్నీ సాధనలేనా? సాధనలు కావు. అయితే అడుగుతాడు మీరు స్వామి మన్ని, ఎవడో నువ్వేం చేశావు అని అడుగుతాడు. ఎల్లుండి నీకు ఏం కావాలి అని అడుగుతాడు. మన గోపికలను వెళ్ళిన తర్వాత సరే బాగుంది మీరు కోరిన 2 రోజులవి, నిన్నటిది ఇవాళ విని 2 రోజులు మన రిక్వైర్మెంట్స్. నిన్ననేమిటి? ఏమేమి పరికరాలు కావాలో అడిగాం. ఇక పూజ చేసుకోవాలంటే ఏముండాలండి? పసుపు ఉండాలండి, కుంకుమ ఉండాలండి, దీపం ఉండాలండి, వత్తి ఉండాలండి, పంచభాగం తెచ్చుకోవాలండి, ఉద్ధరణ తెచ్చుకోవాలని చెప్తూ ఉంటారు. అలాగే అయ్యో మాకు వ్రతానికి ఏం కావాలి? మాకు శంఖం కావాలి, శంఖాలు కావాలి, పరలు కావాలి. తర్వాత మాకు ముందు మంగళం పాడేటువంటి వాళ్ళ ముందు ఒక మేళం కావాలి, దాని వెనకాల మాకు దీపం కావాలి. దాని తర్వాత మేము నడుస్తూ ఉంటే మేము ముందే వస్తున్నామని తెలియడానికి ఒక బ్యానర్ కావాలి. తర్వాత మేము నడుస్తూ ఉంటే ఎప్పుడైనా చినుకు మీద నుంచి పడితే మా అందాలు మా చీరలు చెడిపోకుండా మా ఒక షామియానా కావాలి. ఇవి నేను మనం కోరాం 6 లిస్టు. 6 ఏమిటో మనవి చేశాను. ఈ 6 కావాలని కోరితే స్వామి నవ్వుకుంటాడు. ఎంత తెలివైన పిల్లలు, నన్నే తమ తీసుకుపోయే ప్రయత్నం. ఎందుచేత మీ పాంచజన్యం పోలిన శంఖం కావాలి అంటే ఎక్కడున్నాయి? శంఖాలు ఉన్నాయా? స్వామి శంఖమే వేరు వేరు ప్రయోజనాల కోసం ఊదినప్పుడు వేరు వేరు ధ్వనులతో వినిపిస్తూ ఉంటే వేరు వేరు శంఖాలు అనిపిస్తుంది, కానీ ఒకటే శంఖం. అడవికి వెళ్ళినప్పుడు ఆవులు ఎక్కడికో దూరంగా పోతే కనబడకపోతే స్వామి ఒక్కసారి శంఖం ఊదితే వచ్చేస్తాయి. ఇక్కడ దూరముగా పోయిన గోవులను ఆహ్వానించే శంఖం ఒకటి. మరొక శంఖం యుద్ధ భూమిలో శత్రువుల హృదయాలను బ్రద్దలు చేసే శంఖం ఒకటే అవడం అది చేస్తుంది, యువతలు ఇది చేస్తుంది. తనను ప్రేమించినటువంటి ప్రియురాలు తనను పొందాలనుకుంటూ తన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చాను అని చెప్పడానికి ఊదే శంఖం ఒకటి. రుక్మిణీదేవి ఆయన వరించింది. మరి తండ్రి గారు ఏం అనుకున్నా పర్వాలేదని వాళ్ళ అన్నయ్య శిశుపాడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఆమెకి ఇష్టం లేదు. ఆమె బ్రాహ్మణ్ణి పంపించింది. ఆయన వెళ్ళాడు ద్వారకకి. ఎలాగో కష్టపడి వచ్చాడు. ఆ వేళకి సమంగా పెళ్లి వేళ ముహూర్తం వేళ అయిపోతుంది. వచ్చాడు. వస్తానన్నాడమ్మా అని చెప్పాడు. ధైర్యంగా ఉంది కానీ వస్తాడో రాడు, టైం అయిపోతుంది అంటే అప్పుడు స్వామి వచ్చానని తెలియజేయడానికి యువతలు అప్పుడు శంఖం ఉందేట. అమ్మయ్య వచ్చేసాడు. చూడండి, కారు హారం కొడితే మనం పొంగిపోతాము. అలాగా స్వామి శంఖం ఉందేట. ఇది ఏం చేస్తుంది శంఖం? యుద్ధంలో వెళితే శత్రువుల మనస్సులని గుండెలను చీల్చేస్తుంది. అడవిలోకి వెళితే అడవిలో ఉన్నటువంటి వారిని దూరంగా ఉన్న ఆవులను దగ్గరగా పిలుస్తుంది. ఇంకా మూడవది, తమ ప్రేమించినటువంటి వారు తనను పొందలేక వస్తాడో రాడో అని బెంగపెట్టుకుంటే ఒకసారి వారి మనసులను సంతోషపెడుతుంది.
ఇది 3 పనులు చేయాలి. ఏది శంఖం నేను మనవి చేశాను నీకు. ఏమిటి శంఖం పేరు? ప్రణవం. ప్రణవం అంటే ఓం. ఓం ఏమిటి చేస్తుంది మీకు? మొట్టమొదట దూరంగా పోయిన ఆవులను వెనుకకు మళ్ళిస్తుంది. మనం అందరం దూరంగా పోయిన ఆవులం. ఏమిటి దూరంగా పోయిన ఆవులు? కృష్ణుని రక్షణలో ఉండి కృష్ణుడే కాపలా కాస్తూ ఉంటే చక్కగా కృష్ణుడి దగ్గర ఉండి మేత వేస్తూ కృష్ణుడిని చూస్తూ ఉండగా మేతకై పైకి పోయి తిరుగుతున్నాం మనం అందరం. ఎక్కడ? అడవిలో. అడవిలో నేను మేత మేయిస్తానని పాపం తీసుకొచ్చాడు మనందరినీ. ఇది మనం ఏం చేసాం? నువ్వు మేము మెయ్యలేమా అన్నాం, పోయినాం. ఎక్కడికో కొండలెక్కాం, గుట్టలెక్కాం, పడిపోయినాం. అంటే అర్థం ఏంటి? సంసారంలో వనం. సంసారం అనేది ఒక వనం. ఈ వనంలో భగవంతుడు కూడా మనతో వచ్చాడు కాపలాగా ఉండి కాదామని. మనం ఏం చేశాం? నేను స్వతంత్రుని, నేను అనుభవించడానికి కావలసిన విషయాలు ఉన్నాయి, ఇదిగో అది అనుభవిస్తాను, ఇది అనుభవిస్తాను, అది అనుభవిస్తాను అని ఈ భగవంతుని కాస్తాం ఇంట్లో దేవశాస్త్రంలో పెట్టి తాళం వేసేసి మరి ఎక్కడ లేదని మన ఉద్దేశం. అక్కడి గదిలో మనం పెట్టుకున్న బిడ్డలోనే తప్ప మనలో ఉండడు, ఎక్కడ ఉండడు, మన ధైర్యం ఏం చేసినా తెలియదు. ఇంకా గదిలో పడుకుంటాడు కనుక. కాబట్టి మనం వెళుతూ ఉంటాం, అన్ని అనుభవించడానికి వెళ్తాం. ఈ వెళ్ళినప్పుడు మళ్ళీ స్వామి ఏం చేస్తాడు? రా రా వేళైందిరా అని పిలుస్తాడు. ఏమిటా వేళ? ఓ ఆ సర్వజగత్తుకి కారణమైన వాడని నేను, సర్వజగత్తును రక్షించేవాడని నేను, సర్వజగత్తు చేత పని చేయించి ఆ చేసిన పనిని పొందేవాడిని నేను. దా నా దగ్గరికి రా, నువ్వు నాకే చెందినవాడివి అంటాడు ఓంలో. ము అంటే నేను అన్న మన లోపల ఉన్న ఆత్మ, ఆ అంటే భగవంతునికి, ఊ అంటే ఏ చెందినది. ఇది చెప్తే ఏమిటి? అడవిలోకి వెళ్ళి ఆవులన్నీ వెనక్కి రావు. మనం అందరం ఎలా వెనక్కి వస్తున్నాం? ఉపనిషత్తు చెప్పింది ఓం అనే అక్షరము చేతనే నువ్వు భగవంతుని పొందాలి. ఓమిత్యాత్మానం యుంజీత, ఓమిత్యాత్మానం ధ్యాయత. ఓం అని ధ్యానం చేయండి, ఓమని చేర్చండి అని చెప్పింది కనుక ఓం ఆ పని చేస్తుంది. మనం వెళదామంటే మాత్రం వెళ్ళిస్తారండి. ఎన్నో ఇక్కడ అడ్డేస్తున్నాయి వెళ్ళడానికి. పెద్ద కొండలడ్డు, ఎన్నో నదులడ్డు, ఎన్నో మనకు అర్థం ఉన్నాయి. ఎలా తొలగుతాయి ఇవి? కొందరు మనుషులు అడ్డుంటారు, వెళ్ళనివ్వరు. అలాగే మనకు కూడా భగవంతుని వైపు వెళదాం అనుకునేసరికి నీకేవరా స్వతంత్రుడివి, నీ పని నువ్వు చేసుకోలేవు, ఎందుకు భగవంతుడి కోసం అంటుంది మనస్సు. వెంటనే మళ్ళీ లేచి వాడా రక్షించాలి, నిన్ను నువ్వు రక్షించుకోనేవాడు, నీకు ఈ శక్తి ఉండగా వాడినెందుకు రక్షణ అంటుంది రెండోసారి మనస్సు. మూడోసారి ఏ పని చేసినా నీ కోసం నువ్వు చేసుకోవచ్చు, దేవుడెందుకురా అంటుంది మనస్సు. ఇప్పుడు మొదటిసారి నువ్వు స్వతంత్రుడు అన్నది, రెండోసారి నీ రక్షణ నువ్వే చేసుకోగలవన్నది, మూడవసారి నీకు వాడి కొరకు ఎందుకు, నీ కొరకు చేసుకో, నీకోసం ఎవడి పని వాడు చూసుకోలేదు, తన ఇల్లు తను చక్కబెట్టుకోవాలి కానీ పైవాడి కోసం ఎందుకు దేవులాట అంటుంది. బాగుందనిపిస్తుంది మనకి అందరికీ. చూడండి, బుద్ధులన్నీ పుడుతున్నాయి, ఇవి మనకి తెలియవు కానీ ఇవే 3 భావాలు. ఒకటి తాను స్వతంత్రుడను, రెండవది తన రక్షణ తానే చేసుకునగలను, మూడవది తాను చేసే పని తన ప్రీతి కొరకే. 3 తక్కువే. కాబట్టి 3 పోవాలంటే ఏది పోగొట్టాలి? ఓం అనండి ఒక్క మాట, అర్థం భావించండి, 3 పోతాయి. కాబట్టి ధర్తరాష్ట్రులు అంటే ఎవరు? దుర్యోధనుడు మొదలైన వారు కౌరవులు. వాళ్ళ హృదయాన్ని బద్దలు చేసింది. 7 బద్దలు చేసింది, 3 భావాలు బద్దలు చేసింది. కాబట్టి ఇది విరోధులను తొలగిస్తుంది శంఖం. మూడోది నిశ్చయమైంది స్వామి వస్తాడని. మనం ప్రేమించాం, పంపించాం, స్వామి నీవే తప్ప వేరొకడు నాకు భర్త కాడని. తప్పకుండా నేను అలాగే అనుకుంటున్నాను, నేను వస్తానన్నాడు స్వామి. కానీ రాడే. ఆలస్యమైతే ఓర్వలేనంత ప్రేమ పెరిగితే కానీ భగవంతుడు రాడు. రెప్పపాటు కాలం ఆలస్యమైతే, కొన్ని యుగాలు ఆలస్యమైపోయినట్టు బెంగపెట్టుకు దద్దరిల్లిపోవాలి. అది కలిగింది రుక్మిణీదేవికి. ఇప్పుడు వెంటనే వస్తున్నాను ఎవడు చెప్పింది? శంఖం. ఇప్పుడు ఎక్కువగా ప్రేమిస్తే, ప్రేమించిన నీ హృదయంలో స్వామి నేను ఇదిగో వస్తున్నాను అనేది శంఖము. కాబట్టి మనకి జీవితంలో బయటి కథలు, లోపలి కథ 2 కలుపుకొని జీవించాలి. అందుకని బయటి జీవితం, తీర్థం, ప్రసాదం అంటారు. అంటే పాయసం చేస్తే పాలు కారిపోతూ ఉంటాయి, అన్నం కూడా దానిలో కలవు. అలా చేయకూడదు. పాయసం చేస్తే 2 కలిసిపోతాయి. అలా మనం లోపలికి బయటికి కలుపుకుంటే అది మధురమైన జీవితం. కాబట్టి జీవితం ఏది దుఃఖం కాదు. జీవితాన్ని మధురంగా చేసుకోవాలి, జీవితాన్ని ఆనందంగా చేసుకోవాలి. ఎలా చేసుకుంటావు? ఈ రహస్యాలు తెలిస్తే, నీ జీవితంలో వీటిని అమలు చేస్తే నువ్వు హాయిగా జీవించవచ్చు ఇక్కడే అని ఆండాళ్ళ చెప్తుంది. అటువంటి శంఖాలు ఉన్నాయి. సరే ఇస్తానమ్మా అన్నారు స్వామి. అంటే అర్థం ఏంటి? తన శంఖం పట్టుకొని తనే వెళ్ళాలి. ఈ 3 ప్రపోజలు చేసేవాడు ఈయనే. ఇప్పుడు శంఖం ఊగడానికి నువ్వే రావాలి అని అర్థం.